36 గంటల నిరాహార దీక్ష విరమించిన సయ్యద్ గౌస్పీర్. కాంగ్రెస్ కడప నియోజకవర్గ మాజీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పీర్ 36 గంటల నిరాహార దీక్షను 2వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభించి 3వ తేదీ సాయంత్రం 7 గంటల సమయానికి విరమించిన సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ నా దీక్షకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ దీక్ష అనేది ప్రారంభం మాత్రమే. వక్ఫ్ బోర్డు సవరణలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోనివ్వమని వివరించారు. ఈరోజు గత 2 రోజులుగా సయ్యద్ గౌస్పీర్ గారు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ విరుద్ధంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఈ దీక్ష ఈరోజు 7 గంటల సమయానికి విరమించారు. ఆ దీక్ష ఫలితం ఎలా ఉంది, ఆ దీక్ష ఫలితంగా ఆయనకు ఏమన్నా కొన్ని కాల్స్ ఏమన్నా వచ్చాయా, లేకపోతే ఏమో ఎక్కడి నుంచి అయినా ఒక ఫలితం దక్కిందా, ఈ విషయమై గౌస్పీర్ గారితో మాట్లాడదాం. సార్, అసలు మీరు ఈ నిరాహార దీక్ష చేయడానికి మెయిన్ కారణం చెప్పండి. నిరాహార దీక్ష కారణం వచ్చే పార్లమెంట్ సెషన్లో 15 అమెండ్మెంట్ తీసుకొని వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ని బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెడుతుందో అది చాలా ప్రజల, ముఖ్యంగా ముస్లింల ఆర్థిక మూలాల పరంగా అది చాలా ముఖ్యమైన బిల్లు. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం జరిగినట్టయితే ముస్లింల ఆర్థిక మూలాలన్నీ దెబ్బతిని దాని ఫలితంగా ముస్లింలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో ఇండియాలో ఆర్మీ మరియు రైల్వే డిపార్ట్మెంట్ తర్వాత అతి ఎక్కువ ఆస్తులు ఉన్న ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు తాజా కుట్రలో భాగంగా ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పెట్టడం జరిగింది. కాబట్టి దీనిని ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేయకూడదని డిమాండ్ చేస్తూ, హెచ్చరిస్తూ ఈ నిరసన దారిలో ఈ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే ఈ వక్ఫ్ బోర్డును ఆధారంగా చేసుకుని చాలామంది దాంట్లో అన్యక్రాంతం అయిపోతుంది, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, దాంట్లో సవరించడం కోసమే మేము ఇది చేస్తామని బీజేపీ అంటుంది. అది కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉండే మన టీడీపీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అవి మీరు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ 2 ప్రశ్నలు అడిగినారు. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్ని ప్రాంతాలు దానికి ఇబ్బంది ఉంది, అవి వేరే విధంగా ప్రజలకు ఉపయోగపడకుండా నాశనం అవుతున్నాయి, ఇంకో ఇబ్బంది ఉందనుకోండి, ఆ బాధ ఎవరికి ఉండాలా? దానిని అనుభవించి వాళ్ళు ముస్లింలకు ఉండాలి. ముస్లింలకు లేని ఈ బాధ ఎందుకు ఈ ముస్లిం కన్నీళ్ళు కార్చే ఎన్డీఏ బీజేపీకి ఉంది? ఇదన్నీ షాకు. మేము చెప్తున్నాం, మాకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులు వస్తాయా అని, అమెండ్మెంట్ వద్దని మేము చెప్తే మా కోసం ఏదో బాగా చేస్తా అంటే, ఇదేంటంటే సవితి తల్లి ప్రేమే తప్ప మరొకటి కాదు. మాకు ఇబ్బంది లేదని మేము చెప్తా ఉంటే మాకుండే ఇబ్బంది, నాకు దెబ్బ తగిలితే నాకు నొప్పి ఉంటుంది, నేను చెప్పాలి ఇది నొప్పిందని. నా నొప్పిని నువ్వేటే చెప్తావు, నాకు నొప్పి లేకపోయినా నొప్పిందని. ఇదన్నీ డ్రామాలు, కుట్ర అంతే. రెండో విషయము, వైసీపీ ఇంతకుముందు చూసినాము, గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఉండిందో అన్ని బిల్లులకు పార్లమెంటులో సమర్పించింది. ఎన్ఆర్సీ, సీఏ కానించి, విద్యుత్ తలాక్ కానించి అన్నీ బీజేపీ ప్రవేశపెట్టినాయి. అదేవిధంగా ఇప్పుడు అప్పుడైతే వైసీపీ ప్రత్యక్షంగా బీజేపీతో కలిసి లేకపోయినా ఆ విధంగా చేసింది. ఇప్పుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా కూటమిలో చేరిన టీడీపీ, జనసేన వాటికి చేతులు కలిపి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ చెప్పినట్టు ఇవి ఆటలు ఆడతాయి, దీన్ని ఆమోదిస్తాయని మాకు ఖచ్చితంగా డౌట్ ఉంది. కాబట్టి ఈ నిరసన మొదలుపెట్టాం. భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయనటువంటిది మీరు స్టార్ట్ చేశారు. మీ ముస్లింలలోనే అంటే వేరే సంఘాలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరి సపోర్ట్ మీకు దక్కుతుందని అనుకుంటున్నారా ఈ నిరాహార దీక్ష వల్ల? ఈ నిరాహార దీక్షకు కారణం కేవలం మాకేదైతే రాజ్యాంగం ప్రకటించిందో ఈ నిరసన చేసే హక్కు, శాంతిపూర్వకంగా ఆ హక్కును ఉపయోగించుకోవడము,
ఈ బిల్లు ప్రజలకు విరుద్ధంగా ఉందని ఈ విధంగా మేము నిరసన తెలియజేయచ్చు కాబట్టి చేస్తున్నాము. ఇది చేయడం తర్వాత ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నిరాహార దీక్ష వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి. దీని కారణం దీని ద్వారా ఏదో అయిపోతుందని కాదు, దీని ద్వారా నిప్పు చెలరేగుతుంది, నిప్పు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అది పెద్ద మంటగా లేచి ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు నా తర్వాత ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ పోతే ఖచ్చితంగా ఫలితం దక్కుతుందనే నమ్మకంతో ఇది మొదలుపెట్టడం. మీరు ఫర్దర్గా మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు అన్ని వర్గాలకు ముందుకు తీసుకునే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకించింది కాబట్టి వాళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి దొంగసాటున మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లుకు మొదటి నుంచి కాంగ్రెసే కాదు, ఇండియా కూటమి వ్యతిరేకిస్తూనే ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీఎస్పీ కానీ, డిఎంకే కానీ ప్రతి ఒక్క పార్టీ, ఇండియా కూటమి పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ బిల్లుకు. ఏదైతే మేము చేస్తున్నామో ఈ నిరసన దీనికి సపోర్ట్గా ఇండియా కూటమి సపోర్ట్గా ఉంది. ప్రజలు మాత్రమే దీని తర్వాత ముందు ఈ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, అదేవిధంగా గర్వంతో ఏదైతే ముందుకు సాగుతుందో బీజేపీ, ఎన్డీఏను మెడలు వంచేంత వరకు శాంతిపూర్వకంగా ఈ నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఈ వక్ఫ్ బోర్డు బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఈ నిరసనలు ఆగవు. ఇది కేవలం మొదలు మాత్రమే. మీడియాకి నమస్కారం. ఈరోజు 36 గంటలు వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసినటువంటి సయ్యద్ గౌస్పీర్ కాంగ్రెస్ నాయకుడికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా డీసీసీ ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్డి విజయజ్యోతి గారు అదే పనిగా కడపకు వచ్చి కరస్పాండించి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య మనకు గౌస్పీర్ గారికి సపోర్టుగా మాట్లాడి ఆయనకు సపోర్ట్ చేసి వెళ్ళారు. ఆమెకు కూడా ధన్యవాదాలు. అలాగే సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాన్ గారు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్డి విజయజ్యోతి గారి ఆదేశాల మేరకు గౌస్పీర్ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష నిర్వహింపజేశారు. ఆయనకు ధన్యవాదాలు. అలాగే ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా రాహుల్ గాంధీ గారికి, షర్మిలా మేడం గారికి, టీసీసీ ప్రెసిడెంట్ షర్మిలా మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.